హలో! ఏ బిగ్ హాయ్ అందరికీ. వెల్కమ్ టు భరద్వాజ్ డైరీస్. ఇంకా మన ఛానల్‌ని గనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, చేయించండి. మన ఫ్యామిలీని ఇంకా గ్రో చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మీకు ఒక కొత్త న్యూస్ తీసుకొచ్చానండి. నిన్న జియో, ఇవాళ ఎయిర్టెల్ చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ చేశారండి. మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. అదేంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. జియో, ఎయిర్టెల్ ఇద్దరు టెలికాంలో పెద్ద గెయిన్స్ అండి. వాళ్ళకేమో ప్రాఫిట్స్ వస్తున్నాయి, మనకేమో నష్టాలు. నష్టాలంటే ఇన్ ద సెన్స్ మనకి ఖర్చులు పెరిగిపోతాయి. అదేంటనుకుంటున్నారా? చూడండి. ఫస్ట్ జియో గురించి మాట్లాడుకుందాం. ఒక టైంలో జియో మంత్లీ ప్లాన్ వచ్చేసరికి 249 ఉండేది. 1 జీబీ డేటా 28 డేస్. ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి పర్ఫెక్ట్ ప్లాన్ అండి అది. కానీ ఇప్పుడు ఏం చేశారు తెలుసా? అది కంప్లీట్గా తీసేసి 299 ప్యాక్ తీసుకొచ్చారు. ఈ 299 ప్యాక్లో 1.5 జీబీ పర్ డే అండ్ 28 డేస్, అంటే 50 రూపీస్ పెంచేశారు. బేసిక్గా మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుంది? 50 రూపీస్ పెంచగానే మనకి ఆల్రెడీ ఎక్స్పెన్సివ్స్ పెరుగుతున్నాయి మంత్లీ, నాకు అంత డేటా అవసరమా, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఇంకొక ఏంటైనా ఎయిర్టెల్ గురించి మాట్లాడుకుందాం. ఎయిర్టెల్లో కూడా సేమ్ అండి. 249 ప్లాన్ ఉండేది, 1 జీబీ డేటా. దాన్ని కూడా అంతే 299 రూపీస్ చేశాడు. కానీ వాడు మటుకు 1 జీబీ డేటానే ఇస్తున్నాడు. జియో ఇంకా 1.5 ఇస్తున్నాడు. నేను బెటర్ అని చెప్పట్లేదు, నేను ఎయిర్టెల్ వాడుతున్నాను. అంటే క్లియర్గా అర్థమైంది ఏంటి? మనకి 50 రూపీస్ లాస్, వాడికేమో 50 రూపీస్ ప్రాఫిట్. పర్ పర్సన్కి 50 రూపీస్ అనుకుంటే వాడికి ఎన్ని క్రోర్స్ ఇన్కమ్ జనరేట్ అవుతుందండి? ఆల్రెడీ కంపెనీస్ అన్నీ, టెలికాం కంపెనీస్ అన్నీ ప్రెసెంట్ లాసెస్లో నడుస్తున్నాయని అందరికీ తెలిసిందే. కానీ లాసెస్లో తెలుస్తున్నాయి కదా అని చెప్పి మాకు మిడిల్ క్లాస్ మీద బర్డెన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎలక్ట్రిసిటీ బిల్స్, పెట్రోలు, గ్రాసరీస్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి. దాంతోపాటు ఇప్పుడు ఈ టెలికాం కూడా వస్తే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా అండి? జస్ట్ అనుకుందాం. యాక్చువల్గా లాస్ట్ మంతే పెంచేశారు, బట్ ఈ ఇయర్ నుంచి ఇంకా ఆఫ్టర్ మార్చ్ ఇంకా పెరగచ్చు అనే టాక్ నడుస్తుంది. చూద్దాం ఏమవుతుంది. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మీకు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఏమనుకుంటున్నారా అని నా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.